బాగా నోటి పొగరు ఉన్న రేణుకా చౌదరి ఎలాంటి మాటలంటే అలాంటి మాటలు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకోవటమే కాకుండా ఒకానొక టైంలో ఆవిడకి ఎంత గొప్ప పేరంటే ఎన్టీ రామారావు ఆవిడ చాలా 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 తీశాడు. ఎందుకంటే తన కులస్తురాలు కాబట్టి చాలా గొప్పగా ఉందాగా. ఎందుకంటే ఎవరితో ఫైట్ చేయాలంటే బ్రహ్మాండంగా వెళ్ళి ఫైట్ చేసేది, స్ట్రీట్ ఫైటర్ లాగా. ఫైన్ 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 ఫైన్. కానీ తన నాటలకి మన రోజాలాగా అదుపు అడ్డు ఆపు లేకపోవటం మూలంగా అందరు కలిసి నొక్కేశారు ఆవిడ్ని పైకి రాకుండా. అది తెలిసిందే, కాదనేది ఎవరు లేదు. మరి ఈ రోజున ఆవిడ ఎంత నిస్సిగ్గుగా అనాలోచితంగా ఇది అమరావతి కాదు కమ్మరావతి అని పేరుగా మార్చాలని అంటాం దౌర్భాగ్యం, దురదృష్టకరం. దాన్ని ఎవరు కూడా ఖండించకపోవటం. ఏమన్నా నాకు మాట్లాడటం నాకు అంత తెలుగు కూడా రాదు, ఏం చేయను మరి చెప్పండి. ఆవిడ ఏమంటారు మీరు, మీ ఇష్టం, మీరేమని అనుకోండి. నేను మాత్రం చాలా 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 బాధపడుతున్నా. అలాంటి దౌర్భాగ్యులు కూడా కులాన్ని తీసుకొచ్చి ఆ రాజధాని పేరు మీద పెట్టి ఇప్పటికే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. ఇంకా అనేక మందిని వ్యతిరేకులు చేసుకొని భారత యుద్ధంలో శల్య సారథ్యం ఒకటి ఉంటుంది. దుర్యోధనుడికి ఇతను రథసారథిగా ఉండి అతని యొక్క గెలవకుండా ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటాడో అలాగా ఈ రేణుకా చౌదరి కూడా ఈ అమరావతి రాకుండా ఆవిడ శక్తి యుక్తులు అన్నీ సమకూర్చి దీన్ని మారుస్తున్నది. నిజంగా ఎవరికైనా సరే దమ్ముంటే ఒక్కొక్క రాయి ఆవిడ చేసిన పనులకి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ పాపం చంద్రబాబు వెళ్ళాడు. మరి ఆ రాళ్ళన్నీ ఏమవుతాయో ఏమైనా సరే దురదృష్టకరం. అందుకని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, మనకి ఎక్కడో బయట శత్రువులు లేరురా, మన ఇంట్లోనే ఉన్నారని. మనకి బయట ఎక్కడో శత్రువులు లేరు, మన ఇంట్లోనే ఉన్న ఈ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు అది అమరావతి కాదే కమ్మరావతి అని పేరు పెట్టండిరా అని అందంట. చీనీ దుంపదేగా.